అప్పుడు అవే బ్రాండ్లు, ఇప్పుడు అవే బ్రాండ్లు. దానికి తోడు బెల్ట్ షాపులు కూడా వేలం పాటలు పాడుకుంటున్నారు. మరి దీనిపై మంత్రి గారి సమాధానం ఏంటని మండలిలో ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ఇందుకు మంత్రి కొల్లు స్ట్రాంగ్ కౌంటర్ పాస్ చేశారు. మీ వైసీపీ నేతలే కల్తీ మద్యం తెస్తూ పట్టుబడుతున్నారని, తాము గత పాలకులు చేసిన అక్రమాల్ని కట్టడి చేయడం మాత్రమే కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచుతున్నామని కౌంటర్ వేశారు మంత్రి కొల్లు రవీంద్ర. మీరు కొత్త కొత్త బ్రాండ్లు పెట్టి వాళ్ళ నుంచి ప్యూరిస్ దగ్గర తీసుకొచ్చారా? ఆ బ్రాండ్లు ఏమైనా తగ్గించారా? ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? ఏంటి ఆ బ్రాండ్లు ఏమైనా బ్యాన్ చేశారా? లేదు. ఇంకా మీరు వచ్చి అది ఆదాయం పెరగడానికి మీరు చెప్పిన విషయమే ఆదాయం పెరగడానికి ఏది ఇవన్నీ కూడా చేశారు. అంతకుముందు చేశారు. కాబట్టి ఈ సంవత్సరంలో మా సభ్యులు అడిగారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది చేశారు, వాటిని తీసుకున్న చర్యలు ఏంటి, ప్రభుత్వం చర్యలు చెప్పండి అధ్యక్ష, వింటాము, పర్వాలేదు. అందుకని మా నాయుడు గారు చెప్పినట్టు వచ్చి మాకెవరికి హక్కు లేదంటే అదే కదా అధ్యక్ష, హక్కు లేదంటే వాళ్ళ విధానం ఎలా ఉందంటే, అసలు గతంలో మొన్ననే 26/2/2025 మరి మన పెద్దలు ఉన్నారు కాబట్టి చెప్తున్నా ఒకసారి. నరసాపురం మున్సిపల్ కార్పొరేటర్ బర్రె జయరాజు స్వయాన మున్సిపల్ చైర్మన్ గారి భర్త అక్రమంగా రవాణా చేస్తున్న 4125 మద్యం బాటిల్ని, కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంటే వైసీపీ నాయకులే ఇవాళ అక్రమ మద్యాన్ని రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఇవాళ అధికారం లేకపోయినా ఇంత కార్యక్రమాలు చేశారని వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఆయనతో పాటు ముగ్గురిని అరెస్ట్ చేసి ఆల్రెడీ కేసులు పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి తేడా. ఖచ్చితంగా మేము చాలా పారదర్శకంగా మన పాలసీ కూడా తీసుకున్నాం అధ్యక్ష. మేము ఇవాళ గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల ఆ గతంలో వాళ్ళు గవర్నమెంట్ షాప్స్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోయింది. ఇవాళ మేము అప్లికేషన్ ఫీజు పెడితే దాదాపు 90,000 అప్లికేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. దాదాపు మన రాష్ట్రానికి 1,800 కోట్ల రూపాయలు ఆదాయం మన రాష్ట్రానికి కేవలం అప్లికేషన్ ఫీజు ద్వారా వచ్చింది అధ్యక్ష. ఇదే కాకుండా ఇవాళ మేము కొత్తగా ఎవరైతే గీత కులాలు ఉన్నాయో, మరి అనాదిగా వాళ్ళ గీత కులాలన్నీ కూడా గీత వృత్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు, వాళ్ళకు కూడా దీంట్లో అవకాశం కల్పించాలని 10% 340 షాపులు మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా నిన్ననే డ్రా తీయడం కూడా జరిగింది అధ్యక్ష. ఈ రకంగా అన్ని వర్గాలకి ఆర్థికంగా బలోపేతం చేస్తూ, అలాగే దీన్ని ఒక ప్రొహిబిషన్ ఎలా చేయాలనేది కూడా మేము కార్యక్రమాలు చేసుకుని ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష.